హలో ఆల్. సో నిన్న నేను వీడియో చేశాను, రాజేష్ మహాసేన అప్పుడెప్పుడో చేసిన తప్పుకి ఇప్పుడు శిక్ష ఏంటి అని ఒక వీడియో చేశాను. సో దానికి చాలామంది, కొంతమంది పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారు, సో కొంతమంది డిఫరెంట్గా రెస్పాండ్ అయ్యారు. లైక్ నీ నీ సర్నేమ్ ఏంటి, ఇంకొంతమంది అసలు నిజంగా బ్రాహ్మణే అని చెప్పడానికి ప్రూఫ్ ఏంటి, ఇంకొంతమంది ఒక అడుగు ముందుకేసి నీ గోత్రం ఏంటి, ఇలా చాలామంది అడిగారు. అండ్ అతను హిందువులు తిరిగితే నువ్వు ఎలాగా మాట్లాడుతున్నావు ఒక బ్రాహ్మణ అని ఇంకొంతమంది మాట్లాడారు. సో అల్టిమేట్గా నేనేం చెప్తానంటే ఐ అండర్స్టూడ్. ఎందుకంటే ఇప్పుడు ఎవరైనా ఒకళ్ళు తప్పు చేస్తే ఆ తప్పును సమర్థించడానికి కొన్ని రాజకీయ పార్టీలు ఈ మధ్యలో లైక్ వాళ్ళకి సంబంధించిన వాళ్ళని తీసుకొచ్చి అటు ఎవరి వల్ల అయితే తప్పు జరిగిందో ఆ వ్యక్తులే వచ్చి అలా ఆ వ్యక్తికి సంబంధించిన కమ్యూనిటీ వాళ్ళు కానీ లేకపోతే ఆ వ్యక్తికి సంబంధించిన కుటుంబాలు వచ్చి లేదు అసలు తప్పే జరగలేదు అది ఇది అని చెప్పడం ఒక ట్రెండ్ అయిపోయింది. సో అందులో భాగంగా రాజేష్ మహాసేన అనే వ్యక్తి నా చేత ఇలాగే మాట్లాడిచ్చుంటాడు, అంటే బ్రాహ్మణ్ అని చెప్పి నా చేత మాట్లాడిచ్చుంటాడు అని చెప్పి చాలామంది అనుకోరుంటారు. బట్ ఐఎమ్ నాట్ దట్ కైండ్ ఆఫ్ పర్సన్. ఓకే, నేను అలా కాదు. అండ్ ఈ వీడియో, నేను ఇంతకు చేసిన వీడియో అది అన్ని వేల మంది చూస్తారని నాకు తెలియదు. ఎందుకు తెలియదు అంటే అంతకుముందు వీడియో 20 వ్యూస్, అంతకుముందు వీడియో 70 వ్యూస్ 80 వ్యూస్, ఏదో ఒకటో రెండు వీడియోలు 2000 2500 వచ్చాయి. మిగిలిన వీడియోస్కి వేటికి రీచ్ లేదు. ఓకే, అండ్ నెక్స్ట్ ఇంకోటి వచ్చేసరికి నేనేం మాట్లాడుతున్నా అంటే రాజేష్ మహాసేన అనే వ్యక్తి 5 ఏళ్ల క్రితము 6 ఏళ్ల క్రితము సంథింగ్ హిందూ దేవతల మీద కానీ లేదా పర్టికులర్ క్యాస్ట్ అమ్మాయిల మీద కానీ కొంచెం రాంగ్గా మాట్లాడాడు, చాలా తప్పుగా మాట్లాడాడు, విచ్ ఇస్ వెరీ రాంగ్. ఆ టైంలో నా ఫేస్బుక్ పేజ్లో నేను దాన్ని ఖండించాను. ఓకే, నేను ఏమైతే మాట్లాడాలని అనుకున్నానో, ఏదైతే చెప్పాలో ఆ టైంలో చెప్పేశాను. ఇప్పుడు అదే రాజేష్ మహాసేన అనే వ్యక్తి ఆ తప్పుని ఒప్పుకున్నాడు. ఎవరైనా అవ్వచ్చు, ఇప్పుడు ఏ మతం వాడైనా అవ్వచ్చు, ఏ కులం వాడైనా అవ్వచ్చు. ఒక మతాన్ని గురించి తప్పుగా మాట్లాడితే మనం ఆ వ్యక్తి నుంచి మనం ఏం కోరుకుంటాం? మనం లైక్ అంటే కొట్టడం, తిట్టడం, చంపడం ఇవి కాదు కదా మనం కోరుకునేది. మనం ఏం చెప్పాలనుకుంటాం ఆ వ్యక్తికి? మీ మతాన్ని అనుసరించు, పరమతాన్ని గౌరవించు, ఇదే కదా మనం చెప్పాలనుకుంటుంది. ఎవరైనా ఏ మతం వాడైనా ఇంకో మతాన్ని కించపరిస్తే ఇలాగే కదా చెప్పేది. హింసా మార్గం కింద మనం ఎప్పుడు వెళ్ళాం కదా, సో ఎవరు వెళ్ళరు కదా. సో అలాంటి టైంలో రాజేష్ మహాసేన అనే వ్యక్తి తన తప్పు తానే తెలుసుకొని తానే సారి చెప్పాడు. అదేదో ఎలక్షన్కి ముందు చాలా మంది ఎమ్మెల్యేస్ అంటారు, నాకు అవసరం లేదబ్బా రాజకీయాలు, నాకేం అవసరం లేదు, బట్ నేను ఎందుకు మాట్లాడాను పర్టికులర్గా వచ్చి అంటే ఇదే రాజేష్ మహాసేన అనే వ్యక్తి ఒక వీడియో చేశాడు. ఆ వీడియో ఉంటే పెడతాను, లైక్ ఆ స్క్రీన్ షాట్ అది. అతను సంథింగ్ ఎప్పుడో ఎయిడెడ్ స్కూల్స్కి సంబంధించి లేదా బ్రదర్ అనిల్ గారు ఏదో క్రిస్టియన్ ఆస్తులు ఏదో కబ్జా చేయాలని ట్రై చేస్తున్నాడు అన్న టైంలో అతను ఫైట్ చేస్తున్నాడు ఏపీ గవర్నమెంట్కి, విచ్ ఇస్ వెరీ స్ట్రాంగ్. ఆ గవర్నమెంట్కి అగెయినెస్ట్గా, ఆ గవర్నమెంట్కి సంబంధించిన రిలేటివ్స్కి అగెయినెస్ట్గా అతను ఫైట్ చేస్తున్నాడు. ఆ ఫైట్ చేసే క్రమంలో హూ ఆర్ వర్కింగ్ అండర్ ఇన్ ఏపీ గవర్నమెంట్, సో కొంతమంది నాయకులు అవ్వచ్చు హూ ఆర్ వెరీ లాయల్ టు దట్ పర్టికులర్ పార్టీ, సో వాళ్ళ సింపథైజర్స్ అవ్వచ్చు. సేమ్ క్యాస్ట్ వాళ్ళు, రాజేష్ మహాసేన ఏ క్యాస్ట్ అయితే సో ఆ క్యాస్ట్ వాళ్ళు రివర్స్ అవటం స్టార్ట్ చేశారు. రివర్స్ అవుతున్నప్పుడు అతను ఒక వీడియో చేశాడు, నేను ఇప్పటి వరకు కులం కోసం మతం కోసం పనిచేశాను, సో ఇప్పుడు అలా కాదు, నేను రాష్ట్రం కోసం రాష్ట్ర సమస్యల కోసం మాట్లాడతాను అని చెప్పాడు. ఇప్పుడు యాజ్ ఎ హిందూ, యాజ్ ఎ బ్రాహ్మిన్, యాజ్ ఎ ఓసీ క్యాస్ట్కి సంబంధించిన వ్యక్తిగా అతను ఒకప్పుడు మా క్యాస్ట్ వాళ్ళని ఏదైతే అన్నాడో, హిందూ దేవతల గురించి ఏదైతే తప్పుగా మాట్లాడాడో, ఇప్పుడు అతనే కులం కోసం కాకుండా మతం కోసం కాకుండా రాష్ట్రం కోసం పనిచేస్తానంటున్నాడు. మారాడు కదా మనిషి. మారిన మనిషిని నువ్వు గతంలో ఇలా చేసావని చెప్పి ఇప్పుడు వేలెత్తి చూపిస్తుంటే ఇప్పుడు భవిష్యత్తులో అతను ఏం చేస్తున్నాడు, ప్రస్తుతం అతను ఏం చేస్తున్నాడు అనే సంగతి మనం ఎందుకు మర్చిపోతున్నాం? నేనైతే మర్చిపోనబ్బా. నేను లైక్ అప్పుడెప్పుడో జరిగిన దాన్ని ఇప్పుడు దాన్ని గురించి దీన్ని మాట్లాడుతున్నప్పుడు ఇతను ఇప్పుడు ఏదైతే పోరాటం చేస్తున్నాడో
రీసెంట్గా 1 year బ్యాక్ తను టీడీపీ పార్టీలో జాయిన్ అయినట్టున్నాడు. సో అంతకు ముందు వైసీపీని క్వశ్చన్ చేస్తూనే ఉన్నాడు కదా, వైసీపీ పార్టీని కానీ ఆ గవర్నమెంట్ని కానీ క్వశ్చన్ చేస్తూనే ఉన్నాడు కదా. సో కంటిన్యూస్గా మాట్లాడుతున్నాడు. ఆ మాట్లాడే క్రమంలో అతను కులం దాటేసి నేను ఎవరికైనా సమస్యలు ఉంటే వాళ్ళ గురించి నేను మాట్లాడుతున్నాడు, ప్రతి సమస్యకి మాట్లాడారు కదా. సో లాస్ట్ టైం కోనసీమ అల్లర్లో కాపులు ప్లస్ దళితుల మధ్య గొడవ క్రియేట్ అయింది ఆ టైంలో. సో యాజ్ ఏ దళిత్ కమ్యూనిటీకి చెందిన ఒక పాపులర్ నోయింగ్ పర్సన్గా ఇతను ఆ గొడవను ఆపడానికి ట్రై చేశాడే కానీ, సో ఇతను దళితుడు వాళ్ళు కాపులు కాబట్టి మనకి కొంచెం హైప్ తెచ్చుకోవడానికి, దళితుడుగా ఉన్నాం కదా మనకి ఒక హైప్ తెచ్చుకుందాం, దళితులను రెచ్చగొడదామని చెప్పి రెచ్చగొట్టుంటే తప్పు. రెచ్చగొట్టలే కదా, గొడవను ఆపడానికి ట్రై చేశాడు కదా. ఒక దళితులకి కాపులకి మధ్య గొడవ జరుగుతున్నప్పుడు యాజ్ ఎ దళిత్గా ఇతను గొడవను ఆపడానికి ట్రై చేసినప్పుడు అప్పుడెప్పుడో జరిగిన ఒక ఇన్సిడెంట్కి, విచ్ ఇస్ వెరీ రాంగ్ ఇన్సిడెంట్, ఓకే నేను ఇప్పటికీ దాన్ని తప్పనే చెప్తున్నాను, అతను తప్పని ఒప్పుకున్నాడు. ఒప్పుకున్న వ్యక్తి మనం ఏం చేస్తాం, కొడతామా తిడతామా చంపుతామా, ఈ మూడిటికి సమాధానం లేనప్పుడు తను యాక్సెప్ట్ చేశాడు, మనం దాన్ని కూడా అతను తప్పు చేశాడని చెప్పిందని మనం యాక్సెప్ట్ చేస్తున్నాం. సో వాళ్ళ మధ్య గొడవల్ని తను ఆపే ప్రయత్నం చేసినప్పుడు, అలాంటి ఇష్యూ ఒకటి జరిగినప్పుడు అందరూ ఇప్పుడు ఫైర్ అవుతుంటే ఆ కమ్యూనిటీకి చెందిన నేను వచ్చి అది అలా కాదు, నేనేం నోయింగ్ పర్సన్ కాదు, ఓకే నేనేమంత నోయింగ్ పర్సన్ కాదు, అసలు నేను ఎవరికి ప్రపంచానికి కూడా తెలియదు కదండి. సో అలా ఏదో ఒకటి, బట్ నేను ఎందుకు వచ్చి మాట్లాడుతున్నానంటే నాకు ఈ భయం లేదు నాకు, అందుకని మాట్లాడుతున్నా. చాలా మంది నన్ను ఎవరెవరిని అనుకుంటారేమో, లేకపోతే ఇంకొక పార్టీ అంటారేమో, లేకపోతే ఇంకొక పార్టీ స్టాంప్ వేస్తారేమో, ఇలాంటివి ఏమి ఉండవు నాకు. నాది వచ్చి ఆ పి గన్నవరం నియోజకవర్గం అసలు కాదు, ఆ నియోజకవర్గానికి సంబంధించిన ఓటర్ నేను కాదు. బట్ ఒకవేళ నా నియోజకవర్గంలో ఎస్సీ రిజర్వ్డ్ అయ్యుంటే నాకు ఏ పార్టీ అయినా ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఎనీ పార్టీ ఎవరైనా ఎస్సీలో నిలబెట్టాలి, నాకు ఓటేయడానికి నాకేం సిగ్గులేదు. అరే నా క్యాస్ట్ ఏంటి, నా కమ్యూనిటీ ఏంటి, నేనేంటి ఒక ఎస్సీ వ్యక్తి నిలబడితే వాడికి ఓటేసేది ఏంటి, ఇలాంటి ఆలోచన నాకు లేదు. నేను ఓటేయడానికి ఎటువంటి సిగ్గు పడను. సిగ్గు ఎవరు పడాలంటే ఎవరో ఏదో క్యాస్ట్ వ్యక్తి అక్కడ నిలబడుతున్నాడని చెప్పి మనకున్న మన ఓటు హక్కుని ఏదో ఒక కారణం చేత అది ఒక క్యాస్ట్ వ్యక్తి నిలబడకూడదు, నిలబడ్డాడు కాబట్టి మనం ఇట్లా ఓటు వేయకూడదు అని చెప్పి మన హక్కుని మనము కోల్పోతున్నందుకు అక్కడ మనం సిగ్గుపడాలి. అంతేగాని ఏపీ స్టేట్ గురించి ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఎనీ పార్టీ, అధికార పార్టీ అవ్వచ్చు, ప్రతిపక్షాలు అవ్వచ్చు, నార్మల్ పర్సన్స్ అవ్వచ్చు, ఇంకొకరు అవ్వచ్చు, ఎవరైనా మాట్లాడాలా. ఒక తప్పు జరుగుతున్నప్పుడు గొంతెత్తి మాట్లాడాలి. మా ఫ్రెండు మా ఊరు దగ్గరలో ఒక పల్లెటూరు, సో మా ఫ్రెండ్ వాళ్ళ సిస్టర్ని ఒక అతను, సో అతనికి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉంది, అతను వాళ్ళ బాత్రూంలోనే హ్యాంగ్ చేశాడు, అమ్మాయిని హ్యాంగ్ చేసి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతుంటే వాళ్ళ మమ్మీ వాళ్ళ మదర్ వాళ్ళకి కూడా చెప్తే అక్కడ ఎవరు పట్టించుకోలేదు. ఏ మహిళా సంఘాలు ఎవరు రాలేదు, అది అట్లాగా ఆగిపోయింది. సో అలాంటివి జరగకూడదు. ఇప్పుడు సుగాలి ప్రీతి వాళ్ళ మదరు షీఈస్ ఫైటింగ్, స్టిల్ షీఈస్ ఫైటింగ్, ఎప్పటి నుంచో ఫైట్ చేస్తుంటాను. సో ఎందుకు అమ్మ నా క్యాస్టా కాదు కదా. సో ఎవరైనా అవ్వచ్చు, ఎక్కడైనా అవ్వచ్చు, ఒక వ్యక్తి మాట్లాడుతున్నాడు అంటే మనం ధైర్యంగా మాట్లాడాలి, మనం ధైర్యంగా పనిచేయాలి. అంతేగాని ఎప్పుడుదో గతాన్ని తీసుకొచ్చి అతని భవిష్యత్తుని కానీ అతన్ని ప్రస్తుత చేస్తున్న పనిని కానీ మనం క్వశ్చన్ చేస్తుంటే రేపు పొద్దున్న ఎవరు నిలబడతారు? ఇక నియోజకవర్గ స్థాయి ఎమ్మెల్యే ఆ నియోజకవర్గానికి కన్ఫైన్ అయ్యే నేనేమంటా అంటే పథకాలు మన ఇంటి ముందు రోడ్లను వేయించలేవు. పథకాలు గవర్నమెంట్ ఎక్కడో రిలీజ్ చేస్తుంటే ఆ పథకాలు మన ఇంటి ముందు స్ట్రీట్ లైట్లు వేయించలేవు. గవర్నమెంట్ ఎక్కడో కూర్చొని పథకాలు రిలీజ్ చేస్తుంటే ఆ పథకాలు మన ఇంటి ముందు పేరుకుపోయిన చెత్తని తీయించలేవు. ఎక్కడో పథకాలు రిలీజ్ చేస్తుంటే ఆ పథకాలు మనకి తాగునీరు మంచినీటి సరఫరాను అందించలేవు. ఎక్కడో పథకాలు రిలీజ్ చేస్తుంటే మనకి
మన నియోజకవర్గంలో, మన మండలంలో, మన గ్రామంలో ఎంపవర్మెంట్ కానీ ఎంప్లాయ్మెంట్ని కానీ క్రియేట్ చేయలేవు. సో అవి క్రియేట్ చేయాలి, అలా జరగాలి. మనకి రోడ్లు రావాలన్నా, మనకి లైట్లు రావాలన్నా, మన ఇంటి ముందు చెత్త పోవాలన్నా, మన ఇంటికి మంచినీటి సరఫరా రావాలన్నా, మన పిల్లలకి ఉద్యోగాలు రావాలన్నా ఆ నియోజకవర్గ స్థాయి ఎమ్మెల్యే ఫైట్ చేయాలి, ఆ ఎమ్మెల్యే సాధించాలి. ఆ ఎమ్మెల్యే అసెంబ్లీలో మన నియోజకవర్గ సమస్యల మీద పోరాడి నిధులు తీసుకొచ్చి ఆ నిధులతోటి ఇవన్నీ చేయాలి. ఎక్కడో పథకాలు రిలీజ్ చేస్తుంటే అవి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఆల్ డిస్ట్రిక్ట్స్కి వస్తాయి. పర్టికులర్ నియోజకవర్గానికి, పర్టికులర్ ఆ నియోజకవర్గంలో ఉన్న మండలానికి, ఆ మండలంలో ఉన్న గ్రామానికి, ఆ గ్రామంలో ఉన్న ఒక పంచాయతీలకి వాటికి రావు అవి. సో అవి ఎవరు చేయాలి? ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి చేయాలి. ఆ ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి ఎలా ఉండాలి? ఫైట్ చేయాలి. ఈవెన్ అతను గవర్నమెంట్లో ఉంటే గవర్నమెంట్తో పోరాడైనా కానీ తీసుకురావాలి, లేదా ప్రతిపక్షంలో అంటే కొట్లాడి తీసుకురావాలి. అలాంటి ఎమ్మెల్యేలు మనకు కావాలి. అలాంటి ఎమ్మెల్యేలు ఎంతమంది ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో? వేళ్ల మీద లెక్కేయగలుగుతామా? సో ఒకవేళ ఇతను గెలిస్తే ఆ వేళ్ల మీద లెక్కేసే వాళ్ళలో ఇతను ఒకడు అవుతాడని చెప్పి నేను మాట్లాడాను అంతే. అంతేగాని అతను అప్పుడెప్పుడో కించపరిచారు కాబట్టి మనం ఇప్పటికీ అలాగే ఉందాము, అలా కాదు నేను మాట్లాడేది. అతను బ్రాహ్మణ ఆ దేవతల గురించి మాట్లాడటం కానీ, లేదా ఆ కమ్యూనిటీ అమ్మాయిల గురించి మాట్లాడటం, అవన్నీ చేసిన తర్వాత, అదంతా అయిపోయిన తర్వాత, ఆ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ జర్నీలో అతను తప్పు తెలుసుకొని ముందుకు వచ్చినప్పుడు ఇప్పుడు అతను ఫైట్ చేస్తున్నాడు. ఓకే, ఫైట్ చేస్తున్నప్పుడు ఇప్పుడు అలాంటి ఒక వ్యక్తి మన కోపాలకి, లేదా అతను ఎప్పుడో గతంలో చేసిన తప్పుల తాలూకు దానికి ఇప్పుడు పీగన్నవరం లాంటి ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలకు కానీ ఒక ఎమ్మెల్యే కాబోయే ఒక మంచి ఎమ్మెల్యే ఖచ్చితంగా అవుతాడు. ఎందుకంటే పోరాడుతున్నాడు. ఇప్పుడు భవిష్యత్తుని మనం నిర్ణయించలేం. అతను భవిష్యత్తులో మళ్ళీ ఏం మాట్లాడతాడు, ఎలా మాట్లాడతాడు, భవిష్యత్తులో అతను మళ్ళీగా మాట్లాడతాడా అని ముందు మనం నిర్ణయం చేసుకొని ఒక వ్యక్తిని అట్లా దూరం పెట్టలేం కదా. ఎవరిని దూరం పెట్టలేం, మన ఇంట్లో వాళ్ళని దూరం పెట్టలేం. రేపొద్దు నా కొడుకు ఏదో నవ్వుపోతాడేమో అని చెప్పి మా నాన్న కానీ మా అమ్మ కానీ పెంచడం మానేస్తారా? చేయరు కదా. ప్రస్తుతం ఏదైతే ఉందో దాని మీద వెళ్తుంటాం ముందుకి. సో ఆ విషయంలో రాజేష్ మహాసేన అనే వ్యక్తి ఖచ్చితంగా నిలబడతాడని చెప్పి నాకు అనిపించింది. సో నేను మాట్లాడాను. రేపొద్దున ఒకవేళ అలా జరగకపోతే నేను మళ్ళీ వచ్చి మాట్లాడతా. అది నేను చెప్పేది. సో నేను బ్రాహ్మణ్ణే, ఓకే, దాంట్లో ఎటువంటి సెకండ్ థాట్ లేదు. కావాలంటే క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలన్నా చూపిస్తాను, నాకేం ప్రాబ్లం లేదు. సో దాంట్లో ఎటువంటి ప్రాబ్లం లేదు. అండ్ ఇట్లాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేసేటంత మరి అంత నారో మైండ్ అయితే నాది కాదబ్బా. ఓకే, ఎవరినో ఒక అతన్ని పాజిటివ్ చేయడానికి నేను ఏదో ఒక డ్రామా ఆడి మరీ వీడియో చేయాల్సిన అవసరం నాకు లేదు అసలు. ఓకే, నేను జెన్యున్గా చేశాను కాబట్టి ఆ వ్యూస్ అన్ని జెన్యున్గా వచ్చాయి. నా ఇంటెన్షన్ వేరే అంటే మేబీ రాకపోతుండొచ్చేమో, తెలియదు. సో ఇది నేను చెప్పాలనుకుంటుంది. జరిగింది తప్పు, జరిగిపోయింది. అతను క్షమాపణ చెప్పడం జరిగిపోయింది. సో కొన్ని హిందూ సంఘాలు, ధార్మిక సంఘాలు అతన్ని అపాలజీస్ని యాక్సెప్ట్ చేసేసారు. సో ఇక్కడి నుంచి పని చేసుకోండి. పి గన్నవరం నియోజకవర్గం ప్రజలకు చెప్తున్నా, ఒకవేళ ఎవరైనా వీడియోస్ చూస్తుంటే పని చేయండి, ఆ వ్యక్తిని గెలిపించుకోండి. రేపొద్దున ఆ వ్యక్తి ఖచ్చితంగా మంచి చేస్తాడు అని నమ్మకంతో ముందుకెళ్ళండి. ఎందుకు వెళ్ళండి, నమ్మకంతో ముందుకెళ్ళండి అని చెప్తున్నాను. రేపొద్దున ఆ వ్యక్తి మీకు మంచి చేయకపోతే మీరు క్వశ్చన్ చేయొచ్చు ఆ వ్యక్తిని డైరెక్ట్గా, మీకు ఛాన్స్ ఉంది. సో అందుకని పని చేయండి అంటున్నాను, అంతే, అంతకన్నా ఏం లేదు. సో జై హింద్.